తెలంగాణ బీజేపీ నేతల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో ఎంపీలు ఎమ్మెల్యేలకు పొసగడం లేదని అంటున్నారు. సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోంది. కేడర్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపుతుందేమోనని టెన్షన్ పడుతోంది. బీజేపీలో సమన్వయ లోపానికి కారణమేంటి? అధ్యక్షుడి ఒంటెత్తు పోకడ్లతో ఎంపీలు ఎమ్మెల్యేలు విసిగిపోతున్నారా? రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బాధ్యతలు చేపట్టిన 3 నెలల్లోనే బీజేపీలో ఇన్ని గొడవలేంటి? తెలంగాణ బీజేపీలో కీలక నేతలకు పొసగడం లేదు. కయ్యాలు పెరిగిపోయాయని ప్రచారం జరుగుతోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఇతర నేతలను కలుపుకుని వెళ్లడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ ఏడాది జూన్ 30న తెలంగాణ కమలదళం రాష్ట్ర నూతన సారథిగా రామచంద్రరావును నియమించింది హైకమాండ్. అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 3 నెలలు కావస్తోంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే రామచంద్రరావు తన సొంత జిల్లా నల్గొండలో పర్యటించినప్పటి నుంచి సమస్య మొదలైంది. పార్టీకి 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉన్నారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులుగా బిజీగా ఉంటున్నారు. ఇక అసెంబ్లీ బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. రామచంద్రరావుతో బీజేఎల్పీ లీడర్కు పొసగడం లేదన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడి జిల్లాల పర్యటనపై ఏలేటికి సమాచారం ఇవ్వడం లేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహార శైలిపై బీజేఎల్పీ నేత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసే ఫ్లోర్ లీడర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టడం ఏంటన్న ప్రశ్న వస్తోంది. పార్టీ పటిష్టత కోసం తన సేవలను ఎందుకు వాడుకోవడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి రాష్ట్ర నాయకత్వాన్ని నిలదీస్తున్నారని సమాచారం. ఉపయోగించుకుంటే నష్టమేంటి అన్న వాదాన్ని లేవనెత్తుతున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న కీలక నేతలను అధ్యక్షుడు దూరం పెట్టడాన్ని కొందరు తప్పుపడుతున్నారు. దీనికి తోడు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తనకు ఛాంబర్ కేటాయించకపోవడం పట్ల ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఒకంత అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ పోడు భూముల సమస్యపై తన నియోజకవర్గంలో దీక్ష చేశారు. దీనికి పార్టీ నాయకత్వం నుంచి సహకారం అందలేదు. దీంతో ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో 3-4 కలిసి వెళ్లి హరీష్కు సంఘీభావం తెలిపి దీక్ష విరమింపజేశారు. అధ్యక్షుడు రామచంద్రరావు ఏకపక్ష విధానాలకు ఇది నిదర్శనంగా నిలుస్తోంది. ఇక పార్టీ ఎంపీలతోనూ అధ్యక్షుడు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. జిల్లాలో కార్యక్రమాలు ఉన్నప్పుడు ఆయా ఎంపీలకు సమాచారం ఇవ్వాలి, కానీ అలా చేయడం లేదని పార్టీలో ప్రచారం సాగుతోంది. దీంతో అధ్యక్షుడు అంటే అందరినీ కలుపుకుని వెళ్లేలా లేక ఏకపక్షంగా వ్యవహరిస్తారా అన్న ప్రశ్న వస్తోంది. చేవళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో రామచంద్రరావు పర్యటించినప్పుడు స్థానిక ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి లేకుండానే టూర్ చేయడం విమర్శలకు తావిచ్చింది. గతంలో రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసిన వారు ఇలా ఎప్పుడూ చేయలేదని బీజేపీలో వినిపిస్తోంది. తాను ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత పర్యటించాలని విశ్వేశ్వర్ రెడ్డి సూచించినా రామచంద్రరావు వినిపించుకోలేదని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు రామచంద్రరావు నిజామాబాద్ పర్యటన స్థానిక ఎంపీ ధర్మపురి అరవింద్ లేకుండానే జరిగింది. మల్కాజ్గిరిలోనూ అంతే. ఇలా ఒంటెత్తు పోకడతో పార్టీని ఏం చేయాలనుకుంటున్నారని అధ్యక్షుడిని కొందరు నేతలు ప్రశ్నించారని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో రాష్ట్ర అధ్యక్షుడి తీరు విమర్శలకు తావిస్తోంది. ఎలక్షన్ బాధ్యతలను తమకు అప్పగించాలని ఎంపీలు కోరుతున్నా రామచంద్రరావు పట్టించుకోవడం లేదు. అధ్యక్షుడి వ్యవహార శైలి తమకు నచ్చడం లేదని ఎంపీలు చెప్పడాన్ని పరిశీలిస్తే తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే రామచంద్రరావు వ్యక్తిగతంగా అందరినీ కలుపుకొని వెళ్లే స్వభావం ఉన్న లీడర్గా పార్టీలో పేరుంది. కానీ కొందరు పెద్దలు ట్రాక్ తప్పేలా చేస్తున్నారని ఎంపీలు తన స్నేహితుల దగ్గర ప్రస్తావిస్తున్నారు. స్థానిక ఎన్నికలను అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టీఆర్ఎస్ సీరియస్ గా తీసుకున్నాయి. ఈసారి హస్తం పార్టీతో టఫ్ ఫైట్ ఉంటుందని గులాబీ దళం భావిస్తున్న క్రమంలో కమలం పార్టీ అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు విశ్లేషకులు. కొత్త అధ్యక్షుడితో ఎమ్మెల్యేలు, ఎంపీలకు సత్సంబంధాలు లేవన్న విమర్శలు ఉన్నాయి. సమన్వయ లోపంతో నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్ కమలం పార్టీ క్యాడర్ను గందరగోళానికి గురి చేస్తోంది.
లోకల్ బాడీ ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే పార్టీలోని సమస్యను పరిష్కరించాలని, ఈ విషయంలో జాతీయ నాయకత్వం జోక్యం చేసుకుని సర్దుబాటు చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ విషయంలో బీజేపీ నేతలు దిద్దుబాటు చర్యలు చేపడతారో లేదో చూడాలి.